సుశీల అక్కడేం చేస్తున్నావు? రోడ్డు వైపు వెళ్ళకు, ఇట్రా, చలి పెడుతుంది అక్కడ. చలి పెడితే నాకే పెడుతుంది కదా, నీకేమైతుంది? మూసుకొని అక్కడ కూసో, ఓకేనా? మీ సుశీలకు ఈ మధ్య బల్బు బాగా పెరిగింది. ఎప్పుడు ఓవర్ యాక్టింగే మాట్లాడుతుంది తను. నీకు కూడా ఎక్స్పీరియన్సా? నాకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు కానీ ఈ సుశీల గురించి అయితే నాకు బాగా తెలుసు. అది చెప్పిన మాట వినడం వినది. మనం ఒక కాడు ఉంటే అది ఒక కాడికి వెళ్తుంది. చలి పెడుతుందని చెప్పినా కూడా తను రావట్లేదు. చూసావు కదా నువ్వు. వింటున్నా మీరు మాట్లాడుకున్నది మొత్తం వింటున్నా. నా గురించే మాట్లాడుతున్నారు కదా మీరిద్దరు. చెప్తా మీ సంగతి ఏదో ఒక రోజు. దొరుకుతారు కదా. ఏమైంది సుశీల? వీళ్ళిద్దరు ఇక్కడ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ గట్టి పోతాను. సుశీల అడిగేది నిన్నే. వాళ్ళిద్దరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, అందుకే నేను దూరంగా ఉంటున్నాను వాళ్ళకి. చూడు అఖిల, చలి పెడుతుందని ఇదికు రా అంటే తను రావట్లేదు. పైగా ఓవర్గా బిహేవ్ చేస్తుంది. ఆ సుశీల అంతే, మీకు తెలియంది కాదు కదా. తను ఎప్పుడు ఓవర్గానే బిహేవ్ చేస్తుంది. తన గురించి పట్టించుకోకండి. వినోద్ ఆగు, వినోద్ ఆగు. మనమందరం కలిసికట్టుగా వాళ్ళ మీదకి వెళ్దాం, ఓకేనా? ప్రీతి, నువ్వు రాకు, ఇక్కడనే ఉండు. అసలే నువ్వు ప్రెగ్నెంట్. సరే మీ ఇద్దరు పోర్రి, నేను ఇక్కడనే ఉంటాను. దూరం నుంచి కరవండి వాళ్ళని, ఓకేనా? నువ్వెవరైనా వస్తారేమో నా చూడు. సరే నేను ఎడిదికి వెళ్తాను. నాగలక్ష్మణుల బ్యాచ్ని మొత్తం నుండగా బరికి పారేయాలి వినయ్ మనం. మనకి ఈ లారీ ఒకటి అడ్డం ఉంది, అడిదికి పోదామంటే. ఈ లారీని తీసాడు దొబ్బయ్యాలి. స్టాక్ లేదని చెప్పినా కూడా వాళ్ళు ఇక్కడ లారీ పెట్టుకున్నారు. పోతే పోనీలే, వాళ్ళతో గొడవ మనకెందుకులే. మనం ముందు ఆ నాగలక్ష్మణుల టీంని నరికి పారేద్దాం. వీళ్ళు పోయి చాలా చెప్పేస్తుంది, ఇంకా రావట్లేదు. వినోద్, ఇటు రండి తొందర, నాకు ఆకలిగా ఉంది. షికారుకు పోదాం మనం అందరం. హాయ్ అర్జున్, చాలా రోజులైంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కనబడట్లేదు. ఎట్లేదు, శిరీషతోటి కాసేపు బయటికి వెళ్ళాను అంతే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్జున్, శిరీషతోటి తిరగద్దని? నువ్వు నన్ను పట్టించుకుంటావా లేదా? అసలు నీతోటి ఉండనులే నేను. ప్రీతి, నీకు చాలా సార్లు చెప్పాను, శిరీషకి నాకు మధ్య ఏమీ లేదు. నువ్వేమో ఊరికే శిరీషతో తిరుగుతున్నావు అన్నట్టు. శిరీష నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా కదా, నువ్వు ఎందుకు ఇట్లా పట్టించుకోవట్లేదు? నేను పోతున్నా పో. ఇంకోసారి ఇలా అంటే రాను ఇక్కడికి. ప్లీజ్ అర్జున్, నా మాట విను. పోతే పో, శిరీషతోటే కదా నువ్వు వెళ్ళేది. నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో. నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నువ్వు శిరీషతోటే తిరుగుతున్నావు అంజుడు. ఇదే పట్టించుకోవాల్సిన పాయింట్ అసలు. పో శిరీషతో ఎంజాయ్ చేయిపో, నేను తర్వాత కలుస్తాను నిన్ను. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నువ్వు అలా తిరుగుతున్నావంటే ఏదో ధైర్యం నీకు? ఎప్పుడైనా మళ్ళీ వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. పో, ఇక శిరీషతోటే ఉంటావు, ఇక నాదట ఎందుకు ఉంటావులే. నేను అభాషణ చేసుకునేదే మంచిగా ఉండు. ఈ అర్జున్ ఎలా నాకు అసలు నన్ను పట్టించుకోవట్లే లేదు. ఎలాగైనా అర్జున్ నన్ను తన నుంచి కాపాడుకోవాలి. పదారమ్య, షికారుకు పోదాం. అందరు పోయేరట, మనం కూడా పోదాంపా. ఇప్పుడే నేను 2 కోళ్ళు తినచ్చి ఇక్కడ పడుకున్నాను. మళ్ళీ షికారుకు అంటే రాలేను. నువ్వు పోయి రాపో, నేను ఇక్కడ పడుకుంటాను వెచ్చగా. నీకు బద్ధకం బాగా పెరిగిపోయింది రమ్య, రమ్మంటే రావట్లేదు నువ్వు. పద మనం షికారుకు పోదాం. ఏం మాట్లాడకు, నువ్వు చెప్పినట్టు అయ్యి. అరే, నాకు ఆకలిగా లేదంటే చెప్తా వినవా నువ్వు? పోయి రాపో, నువ్వు ఒక్కడివే. ఎప్పుడు నన్నే ఒంటరికి రమ్మంటావు. పోవచ్చుగా నువ్వు నన్ను రమ్మడానికి ముందు. అదా జేబీపీలకి వెహికల్స్ ఎక్కువ వస్తున్నట్టున్నాయి. అడిగి పోదాంపా మనం. లేస్తావా లేవా? నుండగా బరికేయాలా? లే రమ్య, పోదాము. నువ్వు చెప్తే వినేటట్టు లేవు. నీ వచ్చే వరకు నువ్వు ఇలాగే కొడుతున్నట్టు నాతోటి. పొమ్మని చెప్పానుక, ఎందుకు ఇలా చేస్తున్నావు? వెళ్ళొచ్చుగా నువ్వు. నన్ను కాసేపు ఇక్కడ వెచ్చగా చలి పెడుతుందంటే విననే విను. ఇటు రమ్మంటే అటు పోతావుదా? దా రమ్య, అటు ఇటు పోతాను. పద వస్తున్నాను నేను. నువ్వు తొందరగా బిరాన పద, నేను వస్తున్నా. ఆడుతూ పాడుతూ కోళ్ళను పడితే అలసు సులుపేమున్నది, అలుపు సులుపేమున్నది. ఏ పాటలకేం తక్కువ లేదు. పద రమ్య, ఆ మామిడి తోటలు నీకు 2 కోళ్ళు తిరుగుతాయట. నున్నగా బరికి పడదాం పద. నీకన్నా ముందే వెళ్తున్నదా? నా వెనక వచ్చాయి. నీకు దొరికే కోళ్ళు నేనే పట్టి ఇస్తే కానీ నువ్వు తినవు. ఏమంటావు? ఎండ బాగా కొడుతుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటే నువ్వు వినకపోతేవి. ఇప్పుడు ఎలా చూడు, ఎంత ఎండ కొడుతుందో. ఇక్కడ కాసేపు నీడకుందాం, తర్వాత పోదాం రెస్ట్ చేసుకొని. ఇప్పుడే చాలాసేపు రెస్ట్ తీసుకున్నావు కదా, మళ్ళీ ఇప్పటికిప్పుడే రెస్ట్ అంటే ఎలా? కొంచెమైనా నీకు ఉండాలి కదా. అసలు ఏందో ఏమో, నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు ఈ మధ్య. ఈ జియోబీపీలోనే ఉంటావు, కనీసం షికారు కొదవన్నా కూడా నువ్వు రావట్లేదు. నేనే పోతావు నుండు షికారుకి, నువ్వు ఈయనే ఉండు. సరే నా వెనకాలే వచ్చాయి, మళ్ళీ అటు ఇటు పోతాను. నేను అలిగాను, మళ్ళీ అక్కడికే వెయ్యి పడుకుంటాను. నువ్వే 2 కోళ్ళు పట్టుకొని రా. ఈయనొకరు
షికారు కోదామని పిలిచి ఇప్పుడు నన్ను విడిచిపెట్టి అటు ఇటు పోతాడు. రోడ్డు మీద ఏమో బొచ్చడు బండ్లు పోతాను. ఇప్పుడు నేను ఎలా ఇక్కడ నుంచి వెళ్ళాలి? అసలే ఇది ప్రీతి వాళ్ళ ఏరియా. అరే సాగర్ పదరా పదరా, సురేష్ గారు బ్యాచ్ ఇటు దిక్కే వస్తుందట. నుండి బరికి పారేద్దాం పద. ఏం చేస్తున్నారు అక్కడ? పదండి అందరం బిరాడ వెళ్దాం అక్కడికి. పదండి, ఇటు ఒకడు వీడియో తీసడానికి ఇటు దిక్కే వస్తాడు. ఇక్కడ నుంచి కిందకి దిగండి. ఇదిగో సుశీల, నా వెంబడి వచ్చినావంటే నువ్వు నాకు బరికి పారేస్తా. ఏమనుకున్నావు? అటు దిక్కు పో నువ్వు. ఆ రమేష్ గారు వాళ్ళ రమ్యను తీసుకొని ఎడిదిక్కి మాడుతుంటానికి షికారు కానీ వచ్చిర్రు. మనం అడిదికి పోదాం, ఓకేనా? ఆ రమేష్ గారికి రమ్యకి ఏం పని పాటు ఉండదు. ఎప్పుడు కోళ్ళని వేటాడుతూనే ఉంటారు వాళ్ళు. మనం ఎప్పుడు ఇల్లే ఉందాం, ఓకేనా? ఇగో సాగరు, నా ఇంట రాకురా నువ్వు. నున్నగా కొరికి పారేస్తాను. అసలే నీకు నాకు పడదు, చెప్తే విను. వీడొకడు ఎప్పుడు కలిసిమెలిసి ఉందామంటే అసలు పట్టించుకోడు. ఏందో ఏమో వీడు. పోరా సాగరు, కిన్నెలకి రాకురా నువ్వు. నుండగా బరికి పారేస్తా నిన్ను. శిశువక్కలు ఉంటాయి అక్కడ. హాయ్ రమ్య, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? రమ్య అని పేరు పెట్టి పిలిచాడు కాదు నువ్వు. చక్కగా పో, నన్ను పట్టించుకోకు. అసలే మా రమేష్ చూస్తే ఊరుకోడు. నేను నున్నగా బరికి పారేస్తాడు. వీళ్ళేమో ఇడిచిపెట్టి పోబట్టి ఇక్కడ ముళ్ళ కంపలు ఉండే. ఇక్కడ ఎండిపోయి నటి చేపల వాసన వస్తుంది. ఎలాగైనా 2-3 అటి చేపలు తినాలి. ఇక్కడ కమ్మగా వాసన వస్తుంది. రాలే సాగరు, అక్కడేం చెప్తాను? అటు షాపుల కోసం చూస్తానవా? ఎండిపోయినాయి అవి. రావచ్చు ఇటు. కిరాలు మొత్తం ముళ్ళకంపలే ఉన్నాయి. సరే అత్తన్న మీరైతే వారి ఇక్కడ వేడి వేయలేను నేను, ఓకేనా? ఈ మధ్య అటు చేపలకు వేటాడి ఉండగా తయారైనవరా నువ్వు. రోజు పచ్చి చేపలు కూడా తింటానవాటే కదా, కలవలేకపోయి. ఒక్కుంటున్నా కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడకు శ్రీను నువ్వు, ఓకేనా? దాదా పైకైతే ఎక్కువ నువ్వు, నేను పోతాన్నా. మాటలు చాలు కానీ ఎప్పుడు నాతో వరకుంటుంటావు నువ్వు. కొంచెం కూడా నీకు అసలు పట్టింపే లేదు. ఏమంటావు? ఏందో ఏమో, ఈ మధ్య నువ్వు అసలు పట్టించుకుంటూనే లేవు నన్ను. పో గట్లనే పోతావు పో. మళ్ళీ గిట్లా వచ్చి వేడి దిక్కు, ఓకేనా?